వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద రాజకీయ రచ నడుస్తుంది సార్. ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో కూడా 2 ఎకరాలు లీజుకు తీసుకుని దానిలో అనుమతులు లేకుండా భవనాలు కట్టారు అని చెప్పి కొల్లగొట్టి కట్టేశారు. వైసీపీ కార్యాలయాల భవనాలకు ప్రభుత్వ భూములు దారాదత్తం చేశారని ఇప్పటికే కొన్ని కార్యాలయాలకు నోటీసులు జారీ చేశారు. తాడేపల్లిలో సెంట్రల్ ఆఫీస్ని అయితే ఏకంగా కూల్చేశారు కూడా, అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న నిర్మాణాన్ని. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఒక ఆరోపణ చేస్తుంది సార్. గతంలో ఇదే తరహాలో మీరు కూడా చేశారు కదా, పచ్చ సౌదాలు నిర్మించారు అప్పట్లో మీరు అధికారంలో ఉన్నప్పుడు. వాగు పోరంబోకును ఆక్రమించి మంగళగిరిలో ఎన్టీఆర్ భవన్ కట్టారు. ఉండవల్లిలో చంద్రబాబు నివాసం కూడా నదీ పరివాహక ప్రాంతంలో ఉంది, అది కూడా చట్టరీత్యా నేరం అంటూ చాలా కొన్ని కామెంట్స్ చేస్తున్న పరిస్థితి. ఇద్దరి మీద కూడా ఆరోపణలు ఉన్నాయి, టీడీపీ కార్యాలయాల మీద, వైసీపీ కార్యాలయాల మీద కూడా. సో ఇటువంటి పరిస్థితుల్లో కక్ష సాధింపులు ఉండవు, చట్టబద్ధంగానే ఏదైనా చేస్తాము అని చెప్తున్న ఈ ప్రభుత్వం ఏం చేయాలి? ఇప్పుడు గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లేదు, ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా చట్టం ఒకటే కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అక్రమంగా కట్టి ఉంటే 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఖాళీగా కూర్చున్నాడు కదా, అది మొదలు తప్పు కదా. ఇట్స్ ఎ క్లియర్ వయలేషన్ ఆఫ్ యువర్ ప్రామిస్ ద పీపుల్. సో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు పొరంబోకు ప్రభుత్వ భూముల్లో కట్టి ఉంటే వాటిని ఎప్పుడో కూల్చివేయాల్సి ఉండే. ప్రజావేదికను కూల్చేసిన జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం కార్యాలయం ఎందుకు ఉపేక్షించాడు? చట్టవిరుద్ధంగా కట్టారనే కదా ప్రభుత్వం 7 కోట్లతో ఖర్చు పెట్టి కట్టినటువంటి ప్రజావేదికనే కూల్చారు కదా. సో అందువల్ల అది డిఫెన్స్ కాదు. ఇప్పుడు ఈ ప్రభుత్వ కార్యాలయం 3 ఆరోపణలు క్లియర్గా ఉన్నాయి ఇందులో, ఇటైనా అటైనా. ఒకటి, ఇది లీజుకు అతి తక్కువ ధరకు లీజుకు తీసుకుని కట్టారు అని, నెగ్లిజిబుల్ 1000 రూపాయలని. సో లీజుకు ఒక రాజకీయ పార్టీకి ప్రభుత్వం భూములు ఇచ్చినప్పుడు అది తప్ప అంటే రాజకీయ పార్టీలు కూడా దేశ ప్రజాస్వామ్యానికి అవసరం. ఇవాళ పరిశ్రమలకు భూములు ఇస్తారు, స్పెషల్ ఎకనామిక్ జోన్లకు భూములు ఇస్తారు, కారు చౌకగా ఇస్తారు. ఎందుకు ఇస్తారు? దేశ ఆర్థిక ప్రగతికి, ఆ పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించాలని ఇస్తారు. దేశ రాజకీయ ప్రగతికి రాజకీయ పార్టీలు అవసరం కనుక లీజుకు ప్రభుత్వ భూమి ఇవ్వడం తప్పని నేను అంటలేను. కానీ ఇచ్చినప్పుడు అధికార పార్టీకి మాత్రమే ఇచ్చి మిగతా పార్టీలకు ఇవ్వకపోవడం నేరం. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము మిగతా పార్టీలకు ఇవ్వకుండా ఒక్క వైసీపీకి మాత్రమే భూములు లీజు ఉంటే అది ఖచ్చితంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్, అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఆధారంగా ఉండే ప్రజాస్వామిక వ్యవస్థ సూత్రాలకు వ్యతిరేకం. సో దానిపైన చర్య తీసుకోవాల్సిందే. రెండవది, అక్రమ నిర్మాణాలు అంటున్నారు, అంటే అనుమతులు లేకుండా కట్టారని. ఒక అధికారంలో ఉన్న ప్రభుత్వమే అది అధికార పార్టీకి అనుమతులు అవసరం లేదని అనుకున్నారా? ఏం చెప్పాలంటే అనుమతులు వస్తాయి కదా. సో అనుమతులు లేకుండా తీసుకున్న, అనుమతులు ఉండి కూడా అనుమతులు కూడా తప్పుడుగా వచ్చాయా? వీటిపైన కనుక జరిగి ఉంటే అది టీడీపీ కార్యాలయాలైనా వైసీపీ కార్యాలయం తీయాలి. మూడవది ఏంటి అంటే, థర్డ్ ఫ్యాక్టర్, మీకు ప్యాలెస్ లాగా కట్టారని నిద్ర వేసుకుంటున్నారు. రాజకీయ పార్టీ కార్యాలయాల్లో సదుపాయాలు లేకుండా కట్టమని అనడం కూడా కరెక్ట్ కాదు కదా. ప్యాలెస్ అంటే ఏంటి? అందులో కూడా 10 లక్షల కమ్మోడు ఉంటే తప్పు, 50 లక్షల బెడ్ ఉంటే తప్పు, సో పెద్ద పెద్ద డెకరేషన్ లైట్లు 5 కోట్లు ఉంటే తప్పు. కానీ ఎయిర్ కండిషన్ ఉండడం కానీ, ఒక విశాలమైన ప్రాంగణాలు ఉండడం కానీ లగ్జరీ కాదు. అందువల్ల అది ప్యాలెస్లు అనేది ఆ రాజకీయ పార్టీకి ప్రజలు మధ్య వ్యవహారం. కానీ చట్టం లేదు అందులో. మీరు ప్యాలెస్లు కట్టకూడదని చట్టం లేదు కదా. ఇప్పుడు హైదరాబాద్లో బోలెడు ఇల్లు ఉంటాయి, బ్రహ్మాండమైన ఇల్లు ఉంటాయి, అది తప్పు కాదు. విలాసవంతమైన ఇల్లు ఉండడం ఇది మొరాలిటీ క్వశ్చన్ తప్ప లీగాలిటీ క్వశ్చన్ కాదు. లీగాలిటీ క్వశ్చన్ ఏంటి అంటే, లీజులు ఇచ్చినప్పుడు ఒకే పార్టీకి ఇచ్చారా, అన్ని పార్టీలకు ఇచ్చారా? తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఇచ్చుకొని వైసీపీ అధికారంలో ఉన్న వీళ్ళందరికీ ఇచ్చుకుంటే తప్పే. అందుపైన దీనిపైన మీరు ఒక ప్రశ్న అడిగారు, కక్ష సాధింపు లేకుండా చేస్తామన్నారు కదా అని. అందుకు దానికి సొల్యూషన్ ఏంటి అంటే, ఒక పొలిటికల్ పార్టీస్ అండ్ ల్యాండ్ డీల్స్ అనే అంశం పైన ఒక రిటైర్డ్ జడ్జితోనూ లేకుంటే ఎమినెంట్ పర్సన్స్తోనూ, అంటే రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు గౌరవించే ఆంధ్రప్రదేశ్కి చెందిన వారు చాలామంది ఉంటారు కదా, వాళ్ళతో ఒక ఇండిపెండెంట్ కమిషన్ వేయండి. సో ఆ ఇండిపెండెంట్ కమిషన్ పార్టీలకు అతీతంగా, అది వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ గతంలో కావచ్చు, ఎవరైనా కానివ్వండి, చట్టవిరుద్ధంగా గనక భూములు బదలాయించినా వాటిని రద్దు చేయండి, చట్టవిరుద్ధంగా కూడా ఇళ్ళు కట్టినా వాటిని రద్దు చేయండి. ఆ నివేదికను పారదర్శకంగా ప్రజల ముందు పెట్టండి, లీగల్గా కూడా అవకాశం ఇవ్వండి. అప్పుడు మీరు కూల్చండి. సమస్య ఎక్కడ వస్తుంది అంటే
ప్రమాణ స్వీకారం చేసిన 2 రోజులకే కూల్చేస్తే నేను, అది కూడా ఉదయం 5 గంటలకు పోయి కూల్చేస్తే ఎవడు చూడకముందు. ఇవి అనవసరంగా ప్రజావేదిక కూల్చివేతతో జగన్ మొదలుపెట్టాడు పాలన, వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేతతో చంద్రబాబు మొదలుపెట్టాడనే మాట ప్రజల్లోకి వెళ్తుంది. అది అధికార కూటమికి కూడా నష్టం. కక్ష సాధింపు ఉండకూడదంటే మీరు ఒక ఇండిపెండెంట్ కమిషన్ వేయండి, లేదా ఒక జ్యుడిషియల్ కమిషన్ వేయండి, దానిపైన విచారణ జరిపి పారదర్శకంగా ప్రజల ముందు పెట్టి, సో ఇంకో ఇలా అనుమతులు లేవు, ఇలా లీజుకి తీసుకున్నారు, ఇలా అడ్డగోలుగా చేశారు, దీన్ని ఏం చేయాలని ప్రజల ముందు పెట్టండి, ఏం చేయబోతున్నారో ప్రజలకు చెప్పండి. కావాలంటే ప్రతివాదికి మీరు అవకాశం ఇవ్వండి, ఎస్ గో టు కోర్ట్, ఇంకో ఈ తప్పు కోర్టు ముందు కూడా పెట్టండి, అప్పుడు కూల్చిపడేయండి, ఎవరు వద్దంటారండి, సంతోషంగా యాక్సెప్ట్ చేస్తారు కదా. సో అందువల్ల ఈ ప్రక్రియ అనేది వాట్ మ్యాటర్స్ ఇస్ ద ప్రాసెస్. ఇందులో జస్టిస్ అనేది ఉండడమే కాదు, జస్టిస్ ఉన్నట్లు కనిపించాలి కూడా.